హలో కొలీగ్, ఇంకొక కొత్త కోర్స్తో మళ్ళీ వచ్చాం. ఈ కోర్స్ మార్కెట్లో చాలా డిమాండ్ అన్న కోర్స్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ బిఐ కోర్స్ అనమాట. అడ్వాన్స్డ్ కోర్స్ ఇది. సో బయట మనం మార్కెట్లో చూసుకుంటే 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు అడ్వాన్స్ పవర్ బిఐ నేర్పించడం కోసం. అది మనం ఫ్రీగా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. సో అందరూ మంచిగా నేర్చుకోండి. బయట మార్కెట్ కూడా చాలా బాగుంది, ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి ఈ పవర్ బిఐ కోర్స్ అనేది నేర్చుకుంటే. దీంతో పాటు మనకు ఫ్రీ అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో అది కూడా నేర్చుకోండి. సో ఎవరికైనా పవర్ బిఐ కావాలన్నా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ కావాలన్నా సరే మన ఛానల్ అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇంకా ఫ్రీ కోర్సెస్ లాంచ్ చేస్తాను. అలాగే ప్రతి జాబ్ గురించి, ప్రతి సెక్టార్ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అన్నీ మన పాడ్కాస్ట్ రూపంలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ పాడ్కాస్ట్లు కూడా చూడండి, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోండి. సో ఈజీగా జాబ్ కొట్టండి. సో లేట్ చేయొద్దు, ఎంజాయ్ లెర్నింగ్. ఓకే, మీట్లో పెట్టేసేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం పవర్ బిఐ సర్వీసెస్ గురించి స్టార్ట్ చేసాము. సో పవర్ బిఐ సర్వీసెస్ ఎలా ఉంటుంది, ఆర్ పవర్ బిఐ వెబ్ దీన్ని అంటాం. పవర్ బిఐ సర్వీసెస్ ఎలా ఉంటుంది, దాంతో వర్క్ స్పేసెస్ ఎలా ఉంటాయి, అండ్ డిఫరెంట్ థింగ్స్. వర్క్ స్పేసెస్ ఎలా ఉంటాయి, వర్క్ స్పేసెస్లో మై వర్క్ స్పేస్లో ఎలా ఉంటుంది, దాంట్లో ఓకే రిపోర్ట్ ఇది ఒకటి యాప్ ఒకటి పెట్టుకున్నాము. ఆ యాప్ ఒకటి ఎలా ఉంటుంది, ఓకే. సో మై వర్క్ స్పేస్లో ఇది యాప్ ఎలా ఉంటుంది, యాప్స్ కావాలంటే అనేది చూసాం మనం. లేదా మై వర్క్ స్పేస్లో మనం ఎట్లా పబ్లిష్ చేసుకుంటాము, పబ్లిష్ చేసుకున్న వాటికి రిఫ్రెష్ ఎలా పెడతాము, ఎలా చూస్తాము అనేది చూసాం. ఓకే, సో ఈరోజు ఏం చేద్దామంటే పవర్ బిఐ ఓకే డాష్ బోర్డ్స్ గురించి చూద్దాం. వాట్ ఆర్ ద డాష్ బోర్డ్ అంటే ఏంటి, డాష్ బోర్డ్స్ అలర్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేవి చూద్దాం. ఓకే, సో డాష్ బోర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రిపోర్ట్స్ ఉన్నాయి, 2-3 రిపోర్ట్స్ ఉన్నాయి. 2-3 రిపోర్ట్స్ నుంచి నేను ఇంపార్టెంట్ డేటాని ఓకే ఒక లైవ్ డాష్ బోర్డ్కి అంటే ఒక ప్లేస్కి డైలీ నాకు ఒక ట్రెండ్ మానిటర్ చేయాలి నేను. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్రెండ్ ఉంది, సేల్స్ ట్రెండ్, ప్రాఫిట్ ట్రెండ్, సేల్స్ ట్రెండ్, ఈ ట్రెండ్స్ ఉన్నాయి. ఈ 3 ట్రెండ్స్ని నేను మానిటర్ చేయాలి ఎవ్రీడే అనుకోండి. సో ఈ త్రీ ట్రెండ్స్ ఏం చేస్తా అంటే నేను డాష్ బోర్డ్కి పిన్ చేసుకుంటా. సో ఇక్కడ ఉంటుంది ఆప్షన్ మనకి, హోవర్ చేస్తే మీరు ఓకే హోవర్ చేస్తే వస్తుంది, ఇవి విజువల్ హెడర్స్ అని ఉంటాయి. విజువల్ హెడర్స్ అని పవర్ బై డెస్క్టాప్లో మనకు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి ఏవైతే విజువల్ క్లిక్ చేయగానే ఇక్కడ విజువల్ హెడర్స్ అని ఉంటాయి. ఓకేనా, సో విజువల్ హెడర్స్ నేను ఆఫ్లో పెట్టాను. సో యాక్చువల్లీ ఆన్లో పెడితే మనకి పిన్ బటన్ కనిపిస్తుంది. ఓకేనా, సో పిన్ బటన్, ఫిల్టర్ బటన్, ఫోకస్ బటన్, ఓకేనా, మోర్ ఆప్షన్స్ ఇవి కనిపిస్తాయి. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఒక డాష్ బోర్డ్కి పిన్ చేస్తున్నా. ఓకే, ప్రజెంట్ అయితే ఏం డాష్ బోర్డ్స్ లేవు, ఒకటే డాష్ బోర్డ్ ఉంది. ఓకే, సో పిన్ చేస్తున్నా. హ్యూమన్ రిసోర్స్ శాంపిల్ అని ఒకటి ఉంది ఆల్రెడీ. సో ఎగ్జిస్టింగ్ ఉన్న డాష్ బోర్డ్కి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్త డాష్ బోర్డ్కి కూడా యాడ్ చేయొచ్చు. నేను కొత్త డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈజ్ సేల్స్ మానిటర్. సేల్స్ మానిటర్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తున్నాను. పిన్ అని క్లిక్ చేశారు. ఓకే, సో మనకి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోయింది. సో చూడొచ్చు ఇప్పుడు మీరు గో టు ద డాష్ బోర్డ్ అని క్లిక్ చేశారు. ఓకే, కొన్నిసార్లు మనం పవర్ బై డెస్క్టాప్ లో క్రియేట్ చేసే రిపోర్ట్ కూడా డాష్ బోర్డ్ అని అంటాం. డాష్ బోర్డ్ అంటే మన యూజువల్ వర్డ్స్ లో ఏంటి అంటే ఒక రిపోర్ట్, అంటే
ఒక అంటే అనాలిసిస్ చేయడానికి చూసే ఒక ప్లేస్ అన్నమాట. ఓకేనా? అనాలిసిస్ చేయడానికి చూసే ఒక ప్లేస్ డాష్‌బోర్డ్ అలా పేరు అన్నమాట. ఇదేంటంటే డాష్‌బోర్డ్స్ అనేవి ఒక ఫీచర్. పవర్ బిఐ సర్వీసెస్‌లో ఫీచర్. ఇది యాడ్ అయ్యే ఉంది. కాకపోతే వైట్ కలర్‌లో ఉంది కాబట్టి కనిపించట్లేదు. సో నేనేం చేస్తా అంటే ఈ డాష్‌బోర్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తా. చేంజ్ డాష్‌బోర్డ్ థీమ్. ఓకే. సో హియర్ నార్మల్ ఇక్కడ థీమ్ ఉంది కాబట్టి దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. వీ కెన్ సీ. ఓకే. ఆర్ కస్టమ్ అని చెప్పేసి మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఫస్ట్ కస్టమర్ క్లిక్ చేసి ఇందులో బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏం చేస్తున్నా అంటే వాట్ ఈస్ దట్ కలర్? బ్లూ కదా? అండ్ టైల్ బ్యాక్గ్రౌండ్ దీన్ని నేను వైట్ లోనే ఉంచి టైల్ బ్యాక్గ్రౌండ్ మారుస్తాను ఈ కలర్ కి. సో దట్ మనం గ్రాఫ్ ని చూడొచ్చు. ఓకే. అండ్ టైల్ టైటిల్ ని నేను వైట్ కలర్ చేసాను అంటే దీన్ని వైట్ కలర్ చేసాను. సో ఇవన్నీ టైల్ ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు. ఓకే. ఓకే. ఆప్టిమైజేషన్ టైల్ ఆప్టిమైజేషన్ ఎంత ఎంత కనపడాలి? లైట్ కలర్ లో లైట్ కనపడాలా? ఫుల్ డార్క్ కనపడాలి? ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ బ్యాక్గ్రౌండ్ మీద ఇమేజ్ ఇవ్వాలంటే ఇమేజ్ ఇవ్వచ్చు. ఆన్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అండ్ ఐమ్ క్లికింగ్ సేవ్. మీకు ఇంకేమైనా కస్టమ్ థీమ్స్ ఉంటే జేసన్ లో ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ జేసన్ లో ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. లేదా ఈ థీమ్ ని జేసన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ డాష్బోర్డ్. ఓకే. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని క్లిక్ చేశాను నేను ఇప్పుడు చూడండి అది ఏ రిపోర్ట్ లో ఉందో ఆ రిపోర్ట్ వస్తుంది. ఓకే. దాన్ని క్లిక్ చేసి నేను ఇంకా మోర్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే డాష్బోర్డ్స్ ని హోమ్ లోకి వెళ్ళిన తర్వాత మనం కొత్తగా క్రియేట్ చేసిన మీరు కనిపిస్తాయి సేల్స్ డాష్బోర్డ్ అని. ఓకే. లేదా లేదా మనకి మై వర్క్ స్పేస్ లో డిఫరెంట్ ఐకాన్ తో చెప్పాక ఇది రిపోర్ట్, ఇది డేటా సెట్ లాస్ట్ క్లాస్ చెప్పాను మీకు. అండ్ ఇది డాష్బోర్డ్ సింబల్. ఓకే. డాష్బోర్డ్ సింబల్. సో డాష్బోర్డ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సేల్స్ మానిటర్ పెట్టాం కదా. సేల్స్ మానిటర్ ఓకే. సో ఇది డాష్బోర్డ్, ఇది రిపోర్ట్, ఇది డేటా సెట్. ఓకే. 3 ఉంటాయి ఇక్కడే ఫస్ట్ దగ్గరే. ఓకేనా? సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తుంది. యూ కెన్ సీ ద టూల్ టిప్ అంతా చూడొచ్చు సేమ్ దానిలాగా. సో ఇది ఒక రిపోర్ట్ నుంచి చేసాం కదా. ఇప్పుడు ఇంకా వేరే రిపోర్ట్ నుంచి నాకు మూవీ మోజీ నుంచి కూడా ఒకటి బాక్స్ ఆఫీస్ మోజీ నుంచి కూడా నేను ఒక ట్రెండ్ ని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటా. అంటే ఒక ట్రెండ్ ని డైలీ మానిటర్ చేసేది ఉంది. ఓకే. సో ఆ ట్రెండ్ దాన్ని కూడా నేను ఇక్కడ పిన్ చేసుకుంటే ఇక్కడ చూడడానికి పిన్ అని వస్తుంది. ఓకే. సో నా టాప్ ర్యాంకింగ్ గ్రోస్ ఉంది కదా, బెస్ట్ గ్రోస్ మూవీస్, ఇది నాకు పిన్ కావాలి. ఓకే. సేల్స్ పిన్ ఇంకే చేస్తున్నా ఇట్లా కనిపిస్తుంది అంటుంది. ఓకే. మళ్ళీ ఓకే.
ఓకే. ఎందుకంటే దాని కిందకి అప్లై చేసాం కదా! సో, సేమ్ అదే దాంట్లో కనిపిస్తుంది. బ్లూ కలర్, బ్లూ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. యెల్లో ఇది. ఓకే. అండ్ యూ కెన్ అడ్జస్ట్ విత్ రావట్లేదు. ఫిక్స్డ్ సైజ్ అనుకుంటా. బట్ యూజువల్లీ యూ కెన్ గెట్. ఓకే. ఓహ్! ఇలా రాదు. ఓకే. సో, ఇదొక రిపోర్ట్ నుంచి అండ్ ఇదొక రిపోర్ట్ నుంచి. ఓ 2, 3 రిపోర్ట్స్ నుంచి మనం డిఫరెంట్ విజువల్స్‌ని యాడ్ చేసుకొని మానిటర్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద డాష్‌బోర్డ్. ఓకే. And if you want to create a new tile, you can add a tile. ఓకే. మనకి కంటెంట్ ఉంటే ఇక్కడ మన డేటా నుంచి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కంటెంట్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మెయిన్ థీమ్ అన్నమాట. డాష్‌బోర్డ్‌కి. డాష్‌బోర్డ్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే 3, 4 రిపోర్ట్స్ నుంచి ఓకే. 3, 4 రిపోర్ట్స్ నుంచి మనం డేటాని మానిటర్ చేయడం కోసం ఒక డాష్‌బోర్డ్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎంటైర్ పేజ్‌ని మీరు చేయాలనుకోండి. ఈ ఎంటైర్ పేజ్ మీరు మానిటర్ చేయాలనుకోండి. ఇక్కడ ఉంటుంది చూడండి పిన్ టు డాష్‌బోర్డ్ అని. ఎలిప్స్ మీద క్లిక్ చేస్తే. సో, నేను క్లిక్ ఆన్ టాప్ ఆఫ్ థాట్ అండ్ నేను ఎగ్జిస్టింగ్ దానిలోనే పెడుతున్నా. ఎగ్జిస్టింగ్ అని పెడుతున్నా. ఓకే. పిన్ టు లైన్. ఓకే. గో టు డాష్‌బోర్డ్. చూడండి ఇక్కడ యాడ్ అయింది. ఓకే. యూ కెన్ మానిటర్ అకార్డింగ్‌లీ. మీకు చూసి మానిటర్ చేసుకోవచ్చు. ఇలా ఓకే. లైవ్ పేజ్ ఇలా ఉందా అని. పవర్ బిఐ డాష్‌బోర్డ్‌కి రిఫ్రెష్ ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు పవర్ బిఐ రిపోర్ట్‌కి, డేటా సెట్‌కి రిఫ్రెష్ పెడతారు గదా! అదే ఇక్కడ గూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఇన్‌కేస్ రిపోర్ట్ ఫెయిల్ అయిందనుకోండి, ఇక్కడ ఫెయిల్ అవుతుంది. రిపోర్ట్‌లో ఏమైనా బ్రేక్ వచ్చి విజువల్స్ అనేవి పాడైపోయినాయనుకోండి, విజువల్స్ బ్రేక్ అయిపోయినాయనుకోండి, సో, ఇక్కడ గూడా విజువల్స్ బ్రేక్ అయితాయి. ఓకేనా? ఇది సేమ్ లైక్ ఒక సేమ్ విజువల్‌ని మనం ఒక దగ్గర నుంచి ఒక రిపోర్ట్ నుంచి ఓకే. డాష్‌బోర్డ్‌కి పిన్ చేసుకుంటున్నట్టు లెక్క. అంటే మన దగ్గర ఉన్న ఒక నోట్స్ ఉంటుంది గదా! టెక్స్ట్ బుక్ ఉంటుంది గదా! టెక్స్ట్ బుక్‌లో అంటే ఏం చేస్తాం ఇంపార్టెంట్ పాయింట్స్‌ని కలెక్ట్ చేసుకొని ఒక షార్ట్ నోట్స్‌లో రాసుకుంటాం కదా! సో, ఇది గూడా అట్లానే. మనకేమైనా ఎందుకు రాసుకుంటాం అట్లా? త్వరగా చూసుకోవడం కోసం. ఎగ్జామ్‌కి ముందెళ్ళేటప్పుడు 5 మినిట్స్, 10 మినిట్స్ ఉన్నప్పుడు రివైజ్ చేసుకోవడం కోసం. కదా! సో, ఇది గూడా అలానే. సో, దిస్ ఈస్ ఫర్ ద మానిటరింగ్ పర్పస్. ఎలా మానిటర్ చేస్తారు, ఎట్లా చేస్తారు ఏంటి అనేది చూడటం కోసం చేస్తారు. ఓకేనా. కొంతమంది డాష్ బోర్డ్సే క్రియేట్ చేస్తారు. ఓకే. అండ్ నువ్వు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ డాష్ బోర్డ్. ఇట్లా కాకుండా నేను డాష్ బోర్డ్ క్రియేటే చేస్తా. రిపోర్ట్ లాగా డాష్ బోర్డ్ కూడా క్రియేట్ చేస్తా అంటే యూ కెన్ క్రియేట్ ఎ డాష్ బోర్డ్. ఓకే. డేటా సెట్‌ని వాడుకొని డాష్ బోర్డ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడికెళ్తే న్యూ రిపోర్ట్ పిక్ ఎ డేటా సెట్ ఫ్రమ్ హియర్. ఏదో ఒకటి క్రియేట్ రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు మీరు. యూ నో దిస్ థింగ్ రైట్? నిన్న చూసాం మనం రిపోర్ట్ ఎట్లా తయారు చేసుకుంటామని. సో, దీన్ని తీసుకెళ్ళి మనం డాష్‌బోర్డ్‌కి పిన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. క్లియర్? ఇంతవరకు డాష్‌బోర్డ్ గురించి. నేను సేవ్ యాస్ కాపీ చేసుకోవచ్చు. లేదా యాడ్ ఎ న్యూ టైల్ యాడ్ చేసుకోవచ్చు కొత్త దానికి. ఓకే. అట్లా. సో, దీస్ ఆర్ ది డాష్‌బోర్డ్స్. సో, దీంట్లో మనం ఆహ్, ఐ మీన్ అలర్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం? అలర్ట్ ఎలా క్రియేట్ చేస్తాము అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఫైనాన్షియల్ యాహ్! సో, ఈ రిపోర్ట్‌లో
ఈ రిపోర్ట్ నాకు సేల్స్ ఓకే 9 మిలియన్ 9 మిలియన్ కంటే దాటితే లేదా ప్రాఫిట్ నాకు 9 మిలియన్ కంటే దాటితే నాకు అలర్ట్ రావాలి అవి అచీవ్ దిస్ గోల్ అని చెప్పి రావాలి ఓకేనా అంటే మాకు 11 మిలియన్ 12 మిలియన్ నాకు టార్గెట్ ఇయర్ కానీ ఇయర్ నాకు 13 మిలియన్ వచ్చింది ఓకే సో అది ఎలా సెట్ చేస్తాం ఇప్పుడు అదే చూద్దాం ఓకేనా సో నేను పిన్ చేశాను డాష్ బోర్డ్కి సేల్స్ మానిటరింగ్ డాష్ బోర్డ్కి పిన్ చేస్తున్నాను ఇక్కడ ఉంది ఓకే సో దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ క్రియేట్ మేనేజ్ అలర్ట్స్ చూడండి ఇక్కడ ఓపెన్ ఫోకస్ ఓకే కాపీ విజువల్స్ ఇన్ ఇమేజ్ ఓకే చాట్ అండ్ టీమ్స్ దీని మీద కామెంట్ కూడా ఇవ్వచ్చు అండ్ ఈ టైల్ని డిలీట్ చేయొచ్చు వ్యూ ఇన్సైట్స్ అంటే మీకు తెలుసుగా మీరు క్లిక్ చేస్తే డిఫరెంట్ ఇన్సైట్స్ వస్తాయి ఎక్స్పోర్ట్ టు సిఎస్వి ఈ డేటాని మనం సిఎస్విలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకే ఎడిట్ డీటెయిల్స్ అంటే ఇవి ప్రాఫిట్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా సో మనకి కావాల్సింది మేనేజ్ అలర్ట్స్ పట్నం ఓకే మేనేజ్ అలర్ట్స్ యాడ్ అలర్ట్ రూల్ యాడ్ అలర్ట్ రూల్ అని కొత్త రూల్ యాడ్ చేశా సో నేను ఏం చేస్తా అంటే ఓకే అలర్ట్ ఫర్ ప్రాఫిట్ ఈజ్ ఓకే మీకు టైటిల్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ మనం థ్రెషోల్డ్ సెట్ చేసుకోవాలి ఓకే మోస్ట్ వన్స్ అన్ అవర్ మీకు తెలుస్తుంది 24 అవర్స్ ఒకసారి రావాలా లేకపోతే అవర్లీ రావాలని తెలుస్తుంది ఓకే అలర్ట్స్ ఆర్ ఓన్లీ సెంట్ ఇఫ్ యువర్ డేటా చేంజెస్ ఓకేనా డేటా చేంజ్ అయితేనే అలర్ట్స్ సెండ్ చేస్తుంది లేకపోతే చేయదు ఇక్కడ త్రిషోల్డ్ పెట్టుకోవాలి త్రిషోల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం ప్రాఫిట్ అనేది 12 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే రావాలి సో ఇక్కడ 12 మిలియన్ పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ నీకు లాస్ ఉంది అనుకోండి లాస్ ఒక 10 మిలియన్ కంటే తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ లాస్ అయితే అప్పుడు నీకు కావాలనుకోండి ఇది బిలో పెట్టుకోవాలి బిలో బిలో 10 మిలియన్ అట్లా అట్లా త్రిషోల్డ్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఇక్కడ 12 మిలియన్ పెడుతున్నా ఓకే ఓకే సో 12 మిలియన్ పెట్టాను చూద్దాం సెండ్ మెయిల్ టు మీకే మెయిల్ వస్తుంది ఇది ఎవరైతే అలర్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మెయిల్ వస్తుంది ఓకేనా యూజ్ పవర్ ఆటోమేషన్ టు ట్రిగ్గర్ ద ఆటోమేటిక్ యాక్షన్ ఇది మైక్రోసాఫ్ట్ ఫ్లోస్ అండి సో యూ కెన్ చెక్ దట్ ఇది పవర్ ఆటోమేషన్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఇక మైక్రోసాఫ్ట్ ఫ్లో ఇది మనం ఆటోమేట్ చేసుకోవచ్చు ఓకే పవర్ ఆటోమేషన్ లో మనం పవర్ బిఐని యూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదైతే నాకు ఈ మెయిల్ పంపించు అని పవర్ ఆటోమేషన్ లో వాడుకోవచ్చు ఓకేనా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ అనమాట యూ కెన్ సీ ఇట్ లైక్ ఎంత కావాలి యాక్సెస్ ఎంత కావాలి సో యూ కెన్ సీ సెండ్ అన్ ఈమెయిల్ టు ఎనీ ఆడియన్స్ when పవర్ BI డెస్క్టాప్ డేటా అలర్ట్ ఈజ్ ట్రిగ్గర్డ్ ఓకేనా ఇప్పుడు మనకి ఏమైతుంది ఒక మెయిల్కి రావచ్చు ఒక అతనికి వస్తుంది కదా ఇప్పుడు నువ్వు అందరికి పంపించాలంటే ఈ ఫ్లో క్రియేట్ చేసుకోవాలి ఆటోమేటెడ్ ఓకే గైడ్ ఉంటుంది ఎలా చేసుకోవాలి అని యాడ్ రోస్ టు ద డేటా సెట్ ఓకే పవర్ బిఐ ఆఫ్టర్ అపియరింగ్ ఏ మైక్రోసాఫ్ట్ ఫామ్ సబ్మిషన్ మైక్రోసాఫ్ట్ ఫామ్ లో ఏదైనా సబ్మిట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి మనం డేటా సెట్ కి యాడ్ చేస్తాం పవర్ బిఐ డేటా సెట్ కి యాడ్ చేస్తాం ఓకేనా ఇది ఒకటి అండ్ అప్డేట్ పవర్ బిఐ డెస్క్టాప్ ఓకే డేటా సెట్ వెన్ ద షేర్ పాయింట్ ఫైల్ ఈస్ అప్డేటెడ్ ఓకే అర్థమైందా షేర్ పాయింట్ ఫైల్ ఏదైనా అప్డేట్ అయినప్పుడు డేటా సెట్ కూడా అప్డేట్ అవ్వాలి ఓకే ఇలా పెట్టుకుంటున్నాం ఓకే సెండ్ అన్ ఈమెయిల్ టు మై పర్సన్ యా సో ఇవన్నీ ట్రిగ్గర్స్ అనమాట సెలెక్ట్ టెంప్లెట్స్ పవర్ బిఐ అని కొడితే పవర్ బిఐ టెంప్లెట్స్ వస్తాయి ఓకే ఇవన్నీ పవర్ బిఐ వాడాల్సిన టెంప్లెట్స్ డిఫరెంట్ ఆటోమేషన్ మెథడ్స్ ఇవన్నీ ఓకేనా సీక్వెల్ మీద కూడా చేయొచ్చు
యాడ్ రో ఇన్ సీక్వెల్ సర్వర్ వెన్ అన్ అలర్ట్ ఈస్ ట్రిగ్గర్డ్. అర్థమైందా మీకు? అలర్ట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ అలర్ట్ ని తీసుకెళ్లి సీక్వెల్ సర్వర్ టేబుల్ లో యాడ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సెండ్ అన్ ఈమెయిల్ యూజింగ్ ఎ జీమెయిల్ వెన్ ఏ డేటా డ్రివెన్ అలర్ట్ ఈస్ ట్రిగ్గర్డ్ ఇన్ పవర్ బిఐ. ఓకే, ఏదైనా డేటా అలర్ట్ వచ్చినప్పుడు దాన్ని మనం దీనికి పంపించవచ్చు, మెయిల్ జీమెయిల్ కూడా పంపించుకోవచ్చు. సో అలా. ఓకే, ఇక్కడ చూడండి అలర్ట్ మారినప్పుడు స్లాక్ లో మెసేజ్, స్లాక్ అనేది టీమ్స్ లాగా ఒక మెసేజ్ అలా అలా అలా. ఓకే, సో ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పవర్ బిఐకి ఆటోమేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే టెక్నిక్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ లైక్ చాలా పెద్దది, అది ఆటోమేషన్ అనేది నెక్స్ట్ లెవెల్. ఓకే, సో ఇది ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ సేవ్. ఓకే, క్లిక్ డన్ సేవ్ అండ్ క్లోజ్. నేను దీన్ని రీఫ్రెష్ అంటే రీఫ్రెష్ డాష్ బోర్డ్ రిఫ్రెషింగ్ కంప్లీటెడ్. ఓకే, రీఫ్రెష్ చేశాను, చూద్దాం ఇంకేం వస్తే వస్తుంది. డేటా చేంజ్ అయితే వస్తుంది, అలర్ట్ అసలు అయితే. ఓకే, సో దిస్ ఇస్ ద డాష్ బోర్డ్ అండ్ దిస్ ఇస్ ద అలర్ట్స్. అండ్ దీంట్లో మనం షేర్ చేయొచ్చు, ఫైల్ ని మనం ప్రింట్ కి ఇవ్వచ్చు. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, అంటే ఎట్లా స్పీడ్ ఉందా లేదా అని. కామెంట్స్ యాడ్ చేయొచ్చు మనం చూసినట్టు, ఎడిట్ చేయొచ్చు. ఓకే, థీమ్స్ ని ఇంకొకటి యాడ్ టైల్ కొడతారంటే యాడ్ టైల్ కొట్టేసి మీరు లైవ్ డేటా మీ దగ్గర ఏదైనా ఉంటే ఆ లైవ్ డేటా స్ట్రీమింగ్ డేటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అందుకే లైవ్ స్ట్రీమింగ్ డేటా సేమ్ లేవు. సో ఇది ట్రై. యాడ్ స్ట్రీమింగ్ డేటా అంటుంది. ఇలా ఏపీఐ నుంచి కానీ అజూర్ స్ట్రీమ్ అనలిటిక్స్ నుంచి కానీ, ఓకే, పబ్నబ్ నుంచి కానీ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒక ఏపీఐ నుంచి తీసుకొని మీ డేటాని చేసుకోవచ్చు. ఓకే, అలర్ట్స్ పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ద డాష్ బోర్డ్. అండ్ కమింగ్ టు పవర్ బిఐ లైసెన్సింగ్. ఈ పవర్ బిఐ లైసెన్సింగ్ మనం వాడేది ఏంటో తెలుసు కదా మీకు, ఫ్రీ ట్రయల్. మనం వాడేది ఫ్రీ. ఓకే, ఇన్ సెట్టింగ్స్ యూ కెన్ సీ దట్. ఓకే, మేనేజ్ స్పేస్, యా ఓకే. అండ్ హియర్ యూ కెన్ సీ ద మేనేజ్ స్పేస్. మనకి ఎంత స్పేస్ వాడుకున్నాము, ఎంత స్పేస్ ఉంది అనేది, ఏమేమి డాష్ బోర్డ్స్ ఉన్నాయి, అవి ఒకటి ఎంత సైజ్ లో ఉన్నాయి, డేటా సెట్స్ వాటి యొక్క సైజు. ఓకే, అండ్ కమింగ్ టు ద లైసెన్సింగ్, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రీ అకౌంట్. అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనం ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనేది. అండ్ కమింగ్ టు ద డౌన్లోడ్స్, మేము పవర్ బిఐ డౌన్లోడ్ చేస్తాము. డేటా గేట్వేస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, పవర్ బిఐలో ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపోర్ట్ ఒక డేటా సెట్ అనేది నాకు లోకల్లోనే ఉంది కదా, అంటే మనం యూజ్ చేసే ఎక్సెల్ ఫైల్స్ నా మిషన్ లోనే ఉంటుంది కదా. సో అది ఏమైతుంది, రిఫ్రెష్ చేసినప్పుడు నా మిషన్ లోకి వెళ్ళి డేటా తీసుకొచ్చుకొని రిఫ్రెష్ చేస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే పార్ట్స్, షేర్ పాయింట్ ఫైల్ కానీ వెబ్ ఫైల్ కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటికి మనం రీఫ్రెష్ అప్లై చేసుకుంటే ఆ వెబ్ లోకి వెళ్ళి ఆ వెబ్ లో ఉన్న లేటెస్ట్ డేటా తీసుకొని వచ్చి చేస్తుంది. డేటా గేట్వేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఆన్ ప్రెమిసెస్ డేటా అంటే సెక్యూర్ డేటా. నా కొన్ని కంపెనీస్ ఏంటంటే క్లౌడ్ అని నమ్మం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డేటా వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎవరైనా వాళ్ళ డేటాని యాక్సెస్ చేయాలంటే వాళ్ళకి అథెంటికేషన్ కావాలి. అథెంటికేషన్ అంటే ఒక యాక్సెస్ కోడ్ లాంటివి కావాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగా. అది ఒక అథెంటికేషన్ ఉంటేనే డేటాను యాక్సెస్ చేయనిస్తాయి. ఓకే, సో అలాంటివి అనమాట, అలాంటివి. ఓకే, సో ఈ డేటా గేట్వేస్ క్రియేట్ చేసి అథెంటికేషన్ ని బిల్డ్ చేస్తారు అక్కడ. సో అథెంటికేషన్ ఉంటేనే మీకు రీఫ్రెష్ అవుతుంది, లేకపోతే కాదు. మీరు పవర్ బిఐ సర్వీసెస్ లో పబ్లిష్ చేసి రీఫ్రెష్ చేయాలంటే అథెంటికేషన్ మస్ట్ అండ్ షుడ్ డేటా గేట్వే త్రూనే మీకు డేటా వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే, మన ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 గుమ్మాలు అనుకోండి, ఏది ఇంటి ముందుకు అంటే ఎట్లా చెప్తాం. ఓకే సార్, మన ఇంటికి 2-3 గుమ్మాలు అనుకోండి,
ఏ గుమ్మంలోంచి ఎవరు వస్తున్నారో మనకు తెలియదు అంత ఈజీగా కదా. పక్క ఈ గదిలోంచి ఒకడు వచ్చేస్తాడు, ఇంటి ముందు నుంచి ఒకడు వస్తాడు, అటు నుంచి ఒకడు వస్తాడు. అదే మన ఇంటికి ఒకటే గుమ్మం, ఒకటే గేట్ ఉంది అనుకోండి. ఓకే, ఆ గేట్ దగ్గర ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు అక్కడ రాసేసి వెళ్ళమంటాం, బుక్ తీసుకొని. బుక్ లో రాసేసి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు రాసి వెళ్ళమంటాం. ఓకే, సో డేటా గేట్వేస్ కూడా అంతే. ఒకటే పాస్ ఉంటుంది మీరు డేటాను యాక్సెస్ చేయడానికి కోసం. ఆ పాస్ లో మీకు యాక్సెస్ కోడ్ అనేది ఉంటుంది, అంటే అథెంటికేషన్ ఉంటుంది. ఆ అథెంటికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే నీకు డేటా రిఫ్రెష్ అనేది జరుగుతుంది, నువ్వు డేటాని చూడగలవు. ఓకేనా? సో అది డేటా గేట్వేస్. అండ్ కమింగ్ టు ద పేజ్ నేటెడ్ రిపోర్ట్ బిల్డర్. పేజ్ నేటెడ్ రిపోర్ట్ బిల్డర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్వాయిసెస్ ఉంటాయి. ఓకే, పేజ్ నేటెడ్ రిపోర్ట్స్ ఏంటంటే ఇన్వాయిస్ జనరేషన్ కానీ, ఓకే, సేల్స్ రిపోర్ట్స్ కానీ, అలాంటి వాటికి పేజ్ నేటెడ్ రిపోర్ట్స్ చేస్తాం. పేజ్ నేటెడ్ రిపోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఉంది, స్టేట్ లెవెల్లో మనకి డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని ఎట్లుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ నేను చేసిన రియల్ టైం ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ చేసిన. ఇన్సూరెన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ ఉంది, ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్, ఎంత పే చేసిండు, ఇంకెంత పే చేయాలి, అట్లా. వాళ్ళ దగ్గర కొన్ని లక్షల ఈమెయిల్స్, లక్షల ఇన్సూరెన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళన్నిటికీ ప్రింట్అవుట్ తీస్తే ఏమవుతుందంటే ఒక ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్, కింద సెకండ్ ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అట్లా వస్తాయి అనమాట. ఓకేనా? అండ్ పవర్ బిఐ మొబైల్ యాప్ మనకు తెలుసు, పవర్ బిఐ ఫర్ మొబైల్ మనకు తెలుసు. అనలైజ్ ఇన్ ఎక్సెల్ అప్డేట్ అంటే ఏంటంటే, మీరు ఇది డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎక్సెల్ లో అనలైజ్ చేసే క్యాపబిలిటీ వస్తుంది అనమాట. ఓకే, వీ కెన్ యాడ్ ఇట్ టు పవర్ బిఐని మనం పవర్ బిఐకి పబ్లిష్ చేసుకోవచ్చు మనం ఆ రిపోర్ట్ ని. ఓకే, సో ఇది ఒక ఎక్సెల్ యాడర్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద హెల్ప్, మనకి ఇవన్నీ తెలుసు, కమ్యూనిటీ గెట్ హెల్ప్ ఇవన్నీ. ఇంకా లెర్న్ డాక్యుమెంటేషన్కి వెళ్ళొచ్చు, పవర్ బి డాక్యుమెంటేషన్ కి. లెర్న్ లో మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ ఫీడ్బ్యాక్, మీరు ఏమైనా ఐడియాస్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. నేను చెప్పాక పవర్ బిఐ విల్ ఆల్వేస్ సపోర్ట్. మీరు చదవాలనుకుంటారు కానీ దే రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్. ఓకే, వాల్యుబుల్ అయితే ఆ మెసేజ్ కి అందరూ లైక్ కొడతారు. సో ఎంతమంది ఇంట్రెస్ట్ లైక్ కొడతారో ఆ కొత్త ఫీచర్ ని పవర్ బిఐలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ షాడో. మనకి షాడో ఇస్తుంది చూస్తారు ఎప్పుడు, ఒక విజువల్ కింద. సో ప్రీవియస్లీ మాకు అది లేకుండా ఇంతకుముందు మేము ఏం చేస్తామంటే ఇమేజ్ పెట్టుకునే వాళ్ళం కింద. సో దే ఇంప్లిమెంటెడ్ ఏ షాడో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బటన్స్ లో ఇమేజ్ పెట్టుకోవడం. అలాంటివి అందరూ ఇచ్చిన ఐడియాస్ అన్నమాట. ఎవరో ఐడియా ఇస్తే దాన్ని వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే పవర్ బి ఇంప్లిమెంట్ చేసింది అలా. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ, మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు సబ్మిట్ అయిన ఇష్యూలో పబ్లిష్ చేయొచ్చు. ఓకే, మేనేజ్ కేసు అడ్మిన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెట్టింగ్స్. మనకి సెట్టింగ్స్ లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇవి క్యూఎండిఏ ఎనేబుల్ చేయాలా వద్దా. మీరు అడ్మిన్ అయితే ఇవన్నీ చూస్తారు. మీరు అడ్మిన్ కాదనుకోండి ఇవి ఏమీ చూడలేరు. ఓకే, సో జస్ట్ ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్ నౌ. డెవలపర్ మోడ్ కి ఎనేబుల్ చేయాలా వద్దా. క్లోజ్ అకౌంట్, మీకు అకౌంట్ వద్దనుకుంటే యూ కెన్ క్లోజ్. హార్డ్ టు యూజ్, ఓకే, పెట్టేసి అకౌంట్ ని క్లోజ్ చేయొచ్చు మీరు. ఓకే, ఇవన్నీ అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉంటాయండి. రియల్ టైంలో అయితే అసలు మీకు వీటికి యాక్సెస్ ఉండదు. ఇన్ కేస్ మీరు అడ్మినిస్ట్రేటర్ అయితేనే మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో యూ కెన్ సి అలర్ట్స్. ఇక్కడ మనం ఒక అలర్ట్ క్రియేట్ చేసాం, ఇది ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా. ఇఫ్ యూ వాంట్ ఎడిట్ యూ కెన్ ఎడిట్ హియర్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ డెలిట్ యూ కెన్ డెలిట్ ఇట్ హియర్. సబ్స్క్రిప్షన్స్ మనకి ఏమీ లేవు. డాష్ బోర్డ్స్ అంటే ఇవే ఉన్నాయి మొత్తం. ఓకే, డేటా సెట్స్ అంటే వేరే లిస్ట్ ఉన్నాయి. ఓకే, వర్క్ బుక్స్ మనం ఏమి అప్లోడ్ చేసుకోలేదు. వర్క్ బుక్ అంటే ఎక్సెల్ బుక్స్. ఓకే, సో ఇది లాంగ్వేజెస్ డిఫాల్ట్ లాంగ్వేజ్ కావాలి బ్రౌజర్ది. అట్లా ప్రైవసీలో క్యూఎండి ఎనేబుల్ చేయాలా దాన్ని ఎనేబుల్ చేయాలి. ఓకే, అంతే ఇంకా. సో వ్యూ కార్డ్. సో నెక్స్ట్ వ్యూ కంటెంట్ ప్యాక్స్. ఇవన్నీ ఏంటంటే కంటెంట్ ప్యాక్ అంటే ఏంటంటే, మీరు ఒక రిపోర్ట్ బిల్డ్ చేస్తే, ఓకే, సో ఆ రిపోర్ట్, ఆ డేటా సెట్ వేరే వాళ్ళకి యూజ్ అయ్యేది అనుకుంటే యూ కెన్ షేర్ బై యూజింగ్ కంటెంట్ ప్యాక్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం డెస్క్టాప్ పవర్ బిఐలో పబ్లిష్ చేస్తే యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఆ డేటా సెట్ మీద మళ్ళీ మనం రిపోర్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ప్రీవియస్లీ అట్లా లేకపోతుండే. అప్పుడు కంటెంట్ ప్యాక్స్ క్రియేట్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే అవసరం లేదు. ఇప్పుడు ఎవరు వాడరు కంటెంట్ ప్యాక్స్. ఓకే,
అండ్ అడ్మిన్ పోర్టల్లో మనకి యాక్సెస్ సంబంధించిన థింగ్స్, యూసర్స్ కి మెట్రిక్ సంబంధించిన థింగ్స్ ఉంటాయి. ఓకే, ఇది పవర్ బి ప్రీమియం వాళ్ళకి ఎంబెడెడ్ కి సంబంధించినవి ఉంటాయి. అండ్ రీఫ్రెష్ సమ్మరీ మీకు, ఓకే, రీఫ్రెష్ మనం అసలు ఏం పెట్టలేదు. ఇంకా రీఫ్రెష్ పెడితే రీఫ్రెష్ హిస్టరీ కనిపిస్తుంది మీకు ఇట్లా. అండ్ యూ కెన్ ఎక్స్పోర్ట్ దిస్, మీకు కావాల్సినప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ లో రియల్ టైం ఎట్లా ఉంటుంది అది ఏంటనేది చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇద్దరే ఉన్నారు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, సో ఓకే, ఇది పవర్ బి. అండ్ కమింగ్ టు ద డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్, ఇది డిప్లాయ్మెంట్ పైప్ లైన్ ఏంటంటే నేను చెప్పాను కదా, డెవ్, ప్రీ ప్రోడక్ట్, ప్రోడక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెవ్ అనుకోండి, డెవ్ వర్క్ స్పేస్ అనుకోండి, డెవలప్మెంట్ వర్క్ స్పేస్. ఇందులో మీకు 5 రిపోర్ట్లు ఉన్నాయి. ఓకే, సో ఈ 5 రిపోర్ట్లని అంత పర్ఫెక్ట్గా అయిపోయినాయి 5 రిపోర్ట్లు. ఓకే, ఈ 5 రిపోర్ట్లను తీసుకెళ్ళి టెస్టింగ్ కానీ, ఓకే, ప్రీ ప్రోడక్ట్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ మీరు పంపించాలి, పబ్లిష్ చేయాలంటే ప్రతి దానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెవ్ అనే సర్వర్ కనెక్ట్ అయింది అనుకోండి. డెవ్ డేటా సెట్, ఐ మీన్ డెవ్ డేటాబేస్ కనెక్ట్ అయింది అనుకోండి. ఓకే, ఇది ప్రొడక్షన్ డీబీ కనెక్ట్ అయింది అనుకోండి. డేటాబేస్ తెలుసు, స్టూడెంట్ డేటాబేస్ అది మేము క్రియేట్ చేసినాం. సో సేమ్ డేటా, రెండింటిలో సేమ్ డేటా ఉంటుంది. కాకపోతే ఇది డెవలప్మెంట్ పర్పస్ డేటా, టెస్టింగ్ పర్పస్ డేటా. సో దీని నుంచి మీరు దీనికి పంపించాలంటే ప్రతి పవర్ బి డెస్క్టాప్కి వెళ్ళి దాంట్లో సోర్స్ లో ఈ డేటాబేస్ కి బదులు ఈ డేటాబేస్ నేమ్ ఇచ్చుకోవాలి. ప్రతి దానికి 5 నిమిషాలు చొప్పున, ఒక 5 అంటే 5 25 నిమిషాలు పడుతుంది. ఓకే, కానీ మనం ఈ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ లో ఏ డేటాబేస్ నుంచి ఏ డేటాబేస్ సెట్ చేసుకోవాలని చెప్పి ఒకటి మీరు చూపించారనుకోండి, జస్ట్ విత్ ఇన్ మినిట్ డిప్లాయ్ అని కొట్టిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న 5 రిపోర్ట్లు కొత్త డేటా సెట్ కి 5 రిపోర్ట్లతోటి ప్రీ ప్రోడక్ట్ కి పబ్లిష్ అయిపోతాయి. ఇది డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్ ఒక మెయిన్ యూస్. ఓకే, యూ కెన్ డిప్లాయ్, ఓకే, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ from one environment to another environment by changing a data set or data source. ఓకే, అదనమాట. మీకు మళ్ళీ ప్రతి రిపోర్ట్కి వెళ్ళి చేయకుండా జస్ట్ మీకు అన్నిటికీ కామన్ ఉండేదంటే అన్నిటికీ ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ కి షిఫ్ట్ చేయడమే. రిపోర్ట్లు సేమ్, ఏం చేంజ్ లేదు, రిపోర్ట్ నేమ్స్ ఏం చేంజ్ లేదు. ఓకే, సింప్లీ మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి అన్ని. సో అక్కడి నుంచి ఎక్స్క్యూజ్ మీ, సో ఇక్కడ నుంచి ప్రొడక్షన్ కూడా అంతే. సో ప్రొడక్షన్ యొక్క డేటాబేస్ ఇచ్చాను అనుకోండి, సో సింగిల్ క్లిక్ లో ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి ప్రొడక్షన్ వర్క్ స్పేస్ లో వేసేస్తుంది. ఈ డేటాబేస్ చేంజ్ చేసి ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ చేంజ్ చేస్తుంది. కనెక్షన్ స్ట్రింగ్ అంటే మనం పవర్ క్వెరీలో మీరు అడ్వాన్స్ రైటర్ కొడితే ఫస్ట్ చూపిస్తుంది సోర్స్ అని ఒక లింక్ చూపిస్తుంది. సోర్స్ అని ఒక డేటాబేస్ పేరు చూపిస్తుంది. అది కనెక్షన్ స్ట్రింగ్. అర్థమైందా? కనెక్షన్ స్ట్రింగ్ అంటే ఏ డేటా సెట్ వాడుతున్నాము అనేది. ఆ డేటా సెట్ ని మనకి ప్రొడక్షన్ లో ఒకటి వేరే డేటాబేస్, ఈ డేటాబేస్ అనుకోండి, ఈ డేటాబేస్ నుంచి ఈ డేటాబేస్ కి పంపిస్తుంది. అండ్ క్లిక్ ఆన్ దిస్ లెర్న్ అండ్ సీ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. 5 నిమిషాల వీడియో, ఓపిక ఉంటే చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు దిస్ యాప్స్ గురించి నేను చెప్పాను. డేటా సోర్సెస్ అది లాస్ట్ వీడియో చెప్పేసా. అండ్ ఓకే, సో ఇక్కడ ఉంటే లెర్న్, మనం నేర్చుకోవాలనుకుంటే శాంపిల్ రిపోర్ట్స్ ఉంటాయి, క్రియేటివ్ రిపోర్ట్ ఉంటుంది. యూ కెన్ సీ ద థింగ్స్. ఓకే, ట్రై శాంపిల్, ఇక్కడ శాంపిల్స్ ఉంటాయి మొత్తం. కావాలంటే యూ కెన్ యూజ్ దిస్ శాంపిల్స్, చాలా ఉంటాయి.
మీ ఓపిక చాలా రిపోర్ట్స్ ఉంటాయి. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, లైసెన్సింగ్ పార్ట్. సో పవర్ బిఐ లైసెన్సెస్ మనకి ఇవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్రీ యూజర్ ఉంటుంది. ఫ్రీ యూజర్ కి డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ సీ ద డిఫరెన్షియేషన్. ఫ్రీ యూజర్ కి డబ్బులు ఏం కట్టాలి. పెయింట్ ఓపెన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రో. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీమియం. 3 లైసెన్సెస్ ఉంటాయి. ఓకే. సేమ్. ఓకే. ప్రీమియం, ఫ్రీ, ప్రో, ప్రీమియం, ఇవి 3 లైసెన్సెస్. ఫ్రీ ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ప్రోకి ప్రీమియంకి డబ్బులు కట్టాలి కాబట్టి మీరు డబ్బులు కడితే మీకు ఏమేమి వస్తాయని చెప్పి కింద చూపిస్తున్నాడు అనమాట లైసెన్సింగ్ లో. మీరు చూస్తే పవర్ బిఐ ప్రైజింగ్ అని చూడండి వస్తుంది. ఎందుకు మనకి 3 కేటగిరీలు ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ యూజర్స్, ఇప్పుడు మనం యూజ్ చేసేది ఫ్రీ యూజర్స్ కదా, ఫ్రీది కెపాసిటీ. సో స్టూడెంట్స్ కానీ లేకపోతే పవర్ బిఐకి ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు దాన్ని ట్రై చేస్తేనే కదా తీసుకునేది, అది యూస్ఫుల్ కాదా వాళ్ళకని తెలుస్తుంది. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఫర్ స్టూడెంట్స్ అండ్ ట్రయల్ పర్పస్. ఓకే, ట్రయల్ చేసే వాళ్ళకి అసలు అవి ఎట్లుంటో చూద్దామని అనుకునే వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో అదే మనం ట్రై చేస్తున్నాం ఎస్ఓసి సాఫ్టెక్ దాంతో. ఓకే, ఇది మీడియం ఆర్గనైజేషన్స్. అనమాట. మీడియం ఆర్గనైజేషన్స్ అంటే మిడిల్ లెవెల్ కంపెనీస్, కొంచెం మీడియం సైజ్ కంపెనీస్ కి ప్రో వాడుకోవచ్చు. ఓకే, ఇది బిగ్ కంపెనీస్. బిగ్ ఆర్గన్ పెడుతున్నాను నేను. బిగ్ ఆర్గనైజేషన్స్ డెఫినెట్ గా ప్రీమియం వర్క్ స్పేస్ అనేది కావాలి, ఎందుకంటే డేటా పెద్దది కదా. సో ఎందుకు ఇలా మూడు సబ్స్క్రిప్షన్స్ అన్నా లైసెన్సెస్ అన్నా ఒకటే. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. సబ్స్క్రిప్షన్ అన్నా లైసెన్స్ అన్నా ఒకటే. మనకి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ అట్లుంటాయి కదా, అది సబ్స్క్రిప్షన్ అన్నా లైసెన్స్ అన్నా ఒకటే. ఓకేనా. సో ఫ్రీ లైసెన్స్, ప్రో లైసెన్స్, ప్రీమియం లైసెన్స్. సో ఇది మనకి ఫ్రీగానే వస్తుంది. ఇది ప్రో అనేది మనకు $9 పడుతుంది. ఓకే, ప్రీమియంలో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. పర్ యూజర్ కి ఉంటుంది, పర్ కెపాసిటీకి ఉంటుంది. ఓకేనా, పర్ యూజర్ కి, పర్ కెపాసిటీకి ఉంటుంది. పర్ యూజర్ కి, పర్ కెపాసిటీకి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీమియం లైసెన్స్ కావాలి చాలనుకో, ఇంత తీసుకుంటాం. అదే ప్రీమియం కెపాసిటీ అంటే అందరికి కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్గనైజేషన్ లో 5,000 మంది ఉన్నారు, దాంట్లో 5,000 మంది ఉంటే 3,000 2,000 మందికి కావాలి అట్లీస్ట్. సో అందరికి తీసుకుంటే అయిపోద్దిగా, ఎవరికి కావాలో వాళ్ళు యాక్సెస్ పెట్టుకుంటారు కదా. సో అట్లా తీసుకుంటారు అనమాట. సో దీన్ని మనం స్కేల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా, ఇవి మనకున్న త్రీ లైసెన్సెస్. అండ్ ఇక్కడ మీరు నెంబర్ కావాలంటే ఇండియన్ రూపీస్ లో కూడా చూసుకోవచ్చు ఎంత పడుతుంది అనేది. సో 720 రూపీస్ పడుతుంది ప్రో అనేది. ప్రీమియం అనేది మనకి 1,400 పడుతుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ 3 lakhs దాకా పడుతుంది, 3,59,000 పడుతుంది కదా. సో అదనమాట. సో ఇది చూడండి కాంట్రాక్ట్ సేల్స్, ఎందుకంటే ఇది మనకి సేల్స్ వాళ్ళు రిఫర్ చేస్తారు. ఓకే, అండ్ ఇది ఆటో స్కేలింగ్ అంటే మీకు యూజర్స్ పెరుగుతూ ఉంటే ఈ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గితే తగ్గుతుంది. ఓకే, అండ్ ఇందులో చూడండి లైసెన్స్ ఇండివిజువల్ మొబిలిటీ, ఇందులో ఇవి ఉంటాయి. కానీ ఇందులో ఏఐ అండ్ అన్లాక్ సెల్ఫ్ సర్వీస్, ఐ మీన్ ప్రిపరేషన్, బిగ్ డేటాని హ్యాండిల్ చేసే కెపాసిటీ ప్రోలో ఉండదు. ఓకే, సో ఇవన్నీ ఫీచర్స్ అనమాట ప్రీమియంలో. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి, మీరు చూడొచ్చు ఫీచర్స్.
అండ్ బైనమ్ అంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ నేను ఏదో లాగిన్ అయినట్టున్నా. లేదు లాగిన్ అవ్వలేదు. బైనమ్ అంటే వెళ్ళిపోవచ్చు. ట్రైడ్ ఫర్ ఫ్రీ అంటే ఫ్రీగా ఒక 30 days ట్రయల్ చేయొచ్చు. ఓకే, సో ఇవి పవర్ బిఐ ప్రోకి ప్రీమియంకి అండ్ ప్రీమియం పర్ కెపాసిటీకి ఉన్న తేడాలు. ఓకేనా, మొబైల్ యాక్సెస్ అన్నిటికీ ఉంటుంది. అండ్ ఇవన్నీ అంత పెద్ద అవసరం లేదు మీకు. ఇది అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో. అండ్ యూ కెన్ సీ ఇట్ హియర్ మోడల్ సైజ్. ఓకే, అంటే మీరు పీబీఏ ఫైల్ సైజ్ ఉంటుందా పబ్లిష్ చేసేది, అది 1 GB కంటే ఎక్కువ ఉంటే తీసుకోదు. ఓకే, ప్రోలో 1 GB కన్నా ఎక్కువ ఉంటే తీసుకోదు. అండ్ ఇక్కడ 100 GB కన్నా ఎక్కువ ఉన్నా తీసుకోదు. ఓకే, అండ్ ఇక్కడ ప్రోలో మనం పర్ డేకి 8 times రిఫ్రెష్ చేస్తాం. ఓకే, అండ్ ప్రీమియంలో మనం 48 times రిఫ్రెష్ చేస్తాం పర్ డేకి. ఓకే, అండ్ ఇది ఏ కేపబుల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఎంబెడెడ్ ఏపీఐ కంట్రోల్ చేస్తుంది. అండ్ 100+ డేటా సోర్సెస్ సేమ్ ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడ అజ్యూర్ డేటా లేక్ కి సబ్స్క్రిప్షన్ కి ఉంటుంది. ఇది డేటా ఫ్లోస్ ఉంటాయి దీంట్లో కూడా డేటా ఫ్లోస్ ఉంటాయి. ప్రీమియంలో కూడా సారీ, ప్రీమియంలో డేటా ఫ్లోస్ ఉంటాయి, ప్రోలో డేటా ఫ్లోస్ ఉండవు. ఓకే, డేటా ఫ్లో అంటే ఏంటంటే మనం ఈటీఎల్ చేస్తాం కదా, ఫోల్డర్ నుంచి పవర్ క్వెరీలో చేస్తాం కదా, ఆ పవర్ క్వెరీ ఆప్షన్ పవర్ బి డెస్క్టాప్ లో, పవర్ బి సర్వీసెస్ లో కూడా ఉంటుంది. అండ్ దేర్ యూ కెన్ స్టోర్ సమ్ డేటా. అక్కడ మీ డేటాను స్టోర్ చేసుకోవచ్చు కొంతవరకు. ఓకే, అండ్ ఏపీఐ కంట్రోల్ అన్నిట్లో ఉండేది. ఓకే, అండ్ మాక్సిమం స్టోరేజ్ వచ్చేసి 10 GB పర్ యూజర్. అండ్ ఇది 100 TB మొత్తానికి అందరికి కలిపి. ఓకేనా, ప్రీమియం కెపాసిటీ ఎప్పుడైనా టీమ్ కి తీసుకుంటారు. ఓకే, 100 TB, ఇది 10 GB. మనం చూసాం ఇందాక 10 GB. ఫ్రీకి వాళ్ళకి అదే 10 GBని. ఓకే, సో అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూద్దాం డిఫరెన్సెస్ ఫ్రీకి ప్రోకి ప్రీమియంకి. ఫ్రీలో మనకి నో రిఫ్రెష్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, బట్ మనకి ప్రోలో 8 times ఇస్తున్నాడు రిఫ్రెష్. 8 times పర్ డే రిఫ్రెష్ ఇస్తున్నాడు. 8 times పర్ డే అని ఎందుకు అంటున్నారు? 8 సార్లు అవసరం, ఒకసారిగా చాలా కదా మహేష్ అని అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గేమింగ్ డేటా ఉంది అంటే నాకు ప్లే స్టోర్ ఉంది అనుకో, ప్లే స్టోర్ లో నాకు గేమ్ ఉంది అనుకుందాము. నాకు ఆ గేమ్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారో కావాలి. ఓకే, పీక్ అవర్స్ కావాలి అంటే ఏ టైంలో నాకు ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు అనేది. సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ కదా, నీకు ఎంతమంది వాడుతున్నారో ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారో తెలిస్తేనే కదా వచ్చేది డేటా నీకు. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు నీకు అవర్ బై అవర్ నీకు ఇది చేంజ్ అవ్వాలి, నెంబర్స్ చేంజ్ అవ్వాలి. హౌ కెన్ వీ డూ దట్ కదా, సో దానికోసం అనమాట. అండ్ ఇంకోటి, ఇఫ్ ఇట్ ఇస్ 40, ఇది 48 times per day. ఓకే, రిఫ్రెష్. అండ్ కమింగ్ టు ద డేటా సెట్ సైజ్, అండ్ కమింగ్ టు సైజ్, ఇక్కడ కూడా మేము 10 GB ఇస్తున్నాడు డేటా. అండ్ ఇక్కడ కూడా మనం 10 GBని ఇస్తున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ మనకు 100 TB ఇస్తున్నాడు. ఎంత డబ్బులు పెడితే అన్ని ఫీచర్స్ లాగా ఇస్తున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి డేటా ఫ్లోస్ కాన్సెప్ట్ ఇవ్వట్లేదు, నో డేటా ఫ్లోస్. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి నో డేటా ఫ్లోస్, ఇక్కడ కూడా డేటా ఫ్లోస్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, ఇక్కడ కూడా మనకి డేటా ఫ్లోస్ అనేది ఇవ్వట్లేదు, బట్ ఇక్కడ మనకి డేటా ఫ్లోస్ ఇస్తున్నాడు. డేటా ఫ్లోస్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా ఇందాక నుంచి, పవర్ క్వెరీ అనేది మనం పవర్ బిఐ సర్వీసెస్ లో వాడుకోవచ్చు, ఈటీఎల్ చేసుకోవచ్చు. అండ్ ఆ డేటాని మనం ఒక డేటా సెట్ లాగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ కమింగ్ టు ద ఫ్రీ ట్రయల్, షేరింగ్ యూ కాంట్ షేర్. ఓకే, నో షేరింగ్, యూ కాంట్ షేర్ ద డేటా, ఐ మీన్ రిపోర్ట్, నో షేరింగ్. Here you can share with the pro guys. Okay, share for pro user. ప్రో ఉంటే మీరు ప్రోతో మాత్రమే చేయగలరు.
ఓకే. ప్రో యూజర్స్ మాత్రమే చూడగలరు. హియర్ యూ కెన్ యాక్సెస్ ప్రీమియం ప్రో. షేర్ ఆల్. You can share with all and you can see all. Okay. మొత్తం ఆల్ యాక్సెస్ ఉంటుంది షేర్ కి. అండ్ ఈ ఈ 10 GB సైజ్ ఈ 100 TB సైజ్ పెంచుకోవచ్చా అంటే ఎస్ యూ కెన్, మీరు పెంచుకోవచ్చు. డిపెండ్ ఆన్ కెపాసిటీ కైండ్ ఆఫ్. ఓకే. ఓకే. సో ఇది ఒకసారి చూడండి ప్రైజింగ్ ది, చూస్తే గుర్తుంటుంది మీకు ఒకసారి. ఓకే. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ పవర్ బిఐ ప్రీమియం అండ్ ప్రో. అండ్ ఇవి కాకుండా మనకి ఇంకేమైనా ఉన్నాయా? అండ్ ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది ఒక వర్క్ స్పేస్ కి సంబంధించింది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వర్క్ స్పేస్ లో మై వర్క్ స్పేస్ అనేది ఉంది చూసారా, అది ఒక వర్క్ స్పేస్. ఇక్కడ కోవిడ్ ఉందా ఇది ఇంకో వర్క్ స్పేస్. సో దీనికి వేరే కెపాసిటీ ఉండొచ్చు. ఇది ఒకటి ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ టెస్టింగ్ ప్రొడక్షన్ అనుకుంటున్నాం కదా వర్క్ స్పేసెస్. సో డెవ్ వర్క్ స్పేస్ ఒకటి ఫ్రీ తీసుకొని లేదా ప్రో తీసుకొని మిగతా 2 ప్రీమియం కూడా తీసుకోవచ్చు. అదే ఒక వర్క్ స్పేస్ కి సంబంధించిన విషయం. ఓకేనా. ఒక డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్న వర్క్ స్పేస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు ఒక అకౌంట్ లో. ఓకే. అండ్ హియర్ యూ కెన్ సీ ద వర్క్ స్పేస్ యాక్సెస్. ఓకే. వర్క్ స్పేస్ యాక్సెస్ మనం చూసుకోవచ్చు. అండ్ ఇవి వర్క్ స్పేస్ యాక్సెస్ లో ఉన్న యాక్సెస్ టైప్స్. అడ్మిన్ అంటేనేమో అంత యాక్సెస్ ఉంటుంది. ఓకేనా. మెంబర్ అంటేనేమో he can see the data and he can extract the data. Okay. I mean he can see and he can edit the data. మెంబర్ అంటే ఎడిట్ కూడా చేయొచ్చు. ఓకే. అండ్ కాంట్రిబ్యూటర్ అంటే మనం రిపోర్ట్ లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ వ్యూవర్ అంటే he can only see the data. ఓకే. he can only see the data. ఓకే. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇస్తే ఎంటైర్ వర్క్ స్పేస్ కి మీకు యాక్సెస్ వస్తుంది. రిమెంబర్, ఎంటైర్ వర్క్ స్పేస్ కి యాక్సెస్ వస్తుంది. ఓకేనా. ఇది ఎంటైర్ వర్క్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ COVID-19 అనేది వర్క్ స్పేస్. ఆ ఎంటైర్ వర్క్ స్పేస్ కి మీకు యాక్సెస్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా షేర్ చేస్తున్నారు అనుకోండి. షేర్ చేసేటప్పుడు ఇక్కడ మనకు ఇంకొక యాక్సెస్ అని కూడా ఉంది. ఓకే. సో ఇక్కడ మీరు యాడ్ చేస్తే ఎవరైనా యూజర్స్ ని, ఓకే, మేనేజ్ పర్మిషన్స్ లో యాడ్ చేస్తే ఈ రిపోర్ట్ కి యాక్సెస్ వస్తుంది వాళ్ళకి. ఓకే. యూ కెన్ ఓన్లీ సీ దిస్ పర్టికులర్ రిపోర్ట్. ఓకే. సో ఈ యాక్సెసింగ్ ఎక్సెట్రా అంతా వాళ్ళు చూసుకుంటారు. బట్ మన నాలెడ్జ్ ఉంటే మనం సరిపోతుంది. ఎందుకంటే అడ్మిన్ చేస్తాడు. సీనియర్ ఎంప్లాయీస్ ఉంటే మీరు దాంట్లో చేస్తారు. మీరే సీనియర్ అయితే మీరే చేయాలి. ఓకే. అందుకని ఓకే. సో ఇవి డిఫరెన్సెస్. అండ్ ఇది ఇంకొకటి కూడా ఒక డిఫరెన్స్ ఉండిపోయింది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ నో ఇంక్రిమెంటల్ రిఫ్రెష్. ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అనేది బిగ్ డేటా హ్యాండిల్ చేయడం కోసం మనం యూజ్ చేసే కాన్సెప్ట్. ఓకే. సో ఆ ఇంక్రిమెంటల్ రిఫ్రెష్ అనేది ఇక్కడ పని చేయదు అండ్ ఇక్కడ కూడా పని చేయదు. ఓకే. బట్ ఇక్కడ వర్క్ చేస్తుంది ఇంక్రిమెంటల్ రిఫ్రెష్. ఓకే. అందుకనే ఇక్కడ మనకి మెన్షన్ చేసిండు చూస్తే రిమెంబర్ దిస్ వన్ హ్యాండిలింగ్ బిగ్ డేటా అని. ఓకే. హ్యాండిలింగ్ బిగ్ డేటా. ఓకే. అన్లాక్ సెల్ఫ్ సర్వీస్. ఓకే. ఫర్ ప్రాపర్టీస్ ఫర్ బిగ్ డేటా. ఓకే. అండ్ సింప్లిఫై ద డేటా. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న చూడండి. ఓకే. ఇది ప్రో, ఇది ప్రీమియం. సో అది ఇది కూడా వన్ ఆఫ్ ద డిఫరెన్షియేషన్ అన్నిటికి. ఇంకా కూడా ఉన్నాయి కొన్ని చిన్నవి. సో చూడొచ్చు. దిస్ ఆర్ ద మెయిన్. ఓకే.
మహేష్, యా ఈ ఫ్రీకి ప్రోకి షెడ్యూల్ రిఫ్రెష్ ఉంటుంది. రిఫ్రెష్ లేదంటే షెడ్యూల్ రిఫ్రెష్ ఏం చేస్తుంది? ఓకే, లో ఇంక్రిమెంటల్ రిఫ్రెష్. యా యా దీనికి అండ్ ఇక్కడ యాడ్ చేస్తాడండి నో రిఫ్రెష్ అనేది దీనికి, అండ్ దీనికి ఓకే. సో నో నో షెడ్యూల్ రిఫ్రెష్, ఎందుకంటే అసలు రిఫ్రెష్ లేదు కదా, షెడ్యూల్ రిఫ్రెష్ ఎక్కడ చేస్తుంది, కానీ ప్రోకి ఉంటుంది. ప్రోకి వి హ్యావ్ ఎ షెడ్యూల్ రిఫ్రెష్. యా, ప్రోకి షెడ్యూల్ ఉంటుంది. ఓకే, అండ్ ప్రీమియం కి లేకపోతే వేస్ట్ అసలు ఇక. అయినా ఇక్కడే తెలుస్తుంది మీకు 8 times per day చేస్తుంది అంటే షెడ్యూల్ రిఫ్రెష్ ఉన్నట్ట లేనట్ట. ఓకే, 48 times per day చేస్తుందంటే షెడ్యూల్ రిఫ్రెష్ ఉన్నట్ట లేనట్ట. రైట్, ఓకేనా? So these are the different changes, differentiations between Pro and Premium. And we saw desktop. ఇంతటితో పవర్ BI సర్వీసెస్ కంప్లీట్ అయినట్టే. ఓకే, ప్రాక్టీస్ చేయండి, చూడండి, చూస్తే మీకు పేర్లు తెలుస్తాయి, లేకపోతే మీకు పేర్లు తెలియవు, గుర్తుండవు. అండ్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అనేది రీసెంట్గా వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 6 months కూడా అవుతుందో కావట్లేదు, కొత్తది. డిప్లాయ్మెంట్ పైప్ లైన్ ఒక వీడియో ఉంటుంది, చిన్న వీడియోని డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అని చూడండి. అడమ్స్ అండ్ గైనిక్ క్యూబ్ అనే ఒక ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాడు బాగా చెప్తాడు. ఇఫ్ యూ వాంట్ నేను లింక్ షేర్ చేస్తాను. ఓకే, అది సో మీకు ఈజీ ఉంటుంది డిప్లాయ్మెంట్ పైప్ లైన్ అనేది. మేము అంటే కొన్ని చోట్ల వాడరు, ఎందుకంటే మాన్యువల్కి పంపిస్తారు కాబట్టి. ఒక దాంట్లో 10 ఉంటాయి, ఒక దాంట్లో 20 రిపోర్ట్లు ఉంటాయి. దాంట్లో ఏంటంటే అన్ని వర్క్ స్పేస్లో సేమ్ రిపోర్ట్లు ఉండాలి. డెవ్లో 5 ఉంటే ప్రీప్రాడ్ లో 5 ఉండాలి, ప్రొడక్షన్ లో కూడా 5 ఉండాలి. ఓకేనా? రియల్ టైం ఎట్లుంటాయి అంటే డెవలప్మెంట్ లో కుప్పలు ఉంటాయి. అంటే ఏదో డెవలప్ చేసి పడేస్తాం, అడ్హాక్ రిపోర్ట్ ఏదో అంటే ఈ రోజు ఒక రిక్వైర్మెంట్ వస్తుంది, డెవలప్ చేసి పడేస్తాం అట్లా. సో ఇందులో 10 ఉంటే ఆ 10 మనకి ప్రీప్రాడ్ కి ప్రొడక్షన్ కి పుష్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటప్పుడు పనిచేయదు అనమాట డిప్లాయ్మెంట్ పైప్లైన్. సో స్ట్రక్చర్డ్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఓకే, ఓకే దెన్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేదా ఒకసారి నేను ఓకే. అండ్ హియర్ వీ హ్యావ్ ఎ లెర్నర్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి ఏం నేర్చుకోవచ్చు. ఇన్ కేసు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు టైం ఉన్నప్పుడు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, చూసుకొని చదువుకోవచ్చు. డాక్యుమెంటేషన్, మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ అనేది పూసగుచ్చినట్టు ఉంటుంది అండి. ఓకేనా? కాకపోతే ఏంటంటే ఒకదాని లోపల ఇంకోటి ఉంటుంది, ఒప్పుకుంటారు కొంచెం మనకి అంతే. ఓకే, ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే. క్లోజ్ చేసుకున్నాను.